హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎపిసోడ్ నంబర్ 4 ఫైర్. సో, ఈ ఫైర్ మీరు చూస్తే ఇది అల్లు అర్జున్ చేసిన 'పుష్ప' సినిమాలో 'ఫ్లవర్' కాదు, 'ఫైర్' అనే ఫైర్ కాదు. సో, బేసిక్‌గా ఈ ఫైర్ టెర్మినాలజీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్. ఇది వెస్ట్‌లో బాగా పాపులర్ అయిన కాన్సెప్ట్. ఒకానొక టైంలో ఒక పెద్ద మూవ్‌మెంట్ అనేది జరిగింది. ఫైర్ మూవ్‌మెంట్ అని చెప్పేసేసి. సో, దాంట్లో ఏందంటే, ఎంత ఫాస్ట్‌గా కావస్తే అంత ఫాస్ట్‌గా మనం మనీ ఫస్ట్ సంపాదించేసి, దాని తర్వాత యాక్చువల్‌గా మనకు నచ్చిన థింగ్స్ చేయడానికి చూడొచ్చండి. సో, మనం నిజంగా ఎంత సంపాదించాలి? ఓకే. మనం సంపాదిద్దాం అనుకున్నాం. సంపాదించడానికి ఎప్పుడు లిమిట్ అనేదేమి ఉండదు. అప్పర్ లిమిట్, థ్రెషోల్డ్ అనేదేమి ఉండదు. కానీ ఈ ఫైర్ నంబర్ మనకేమిస్తదంటే ఎంత మీరు సంపాదించుకొని పెట్టుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు మీ టైంని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన థింగ్స్ ఎలా చేయొచ్చు. అంటే మీరు డబ్బులు రావడానికి ఇంకేమి మీరు వేరే వాటి మీద డిపెండ్ అక్కర్లేదు. మీరు సంపాదించిన మనీయే మీకు కావాల్సిన ఖర్చులకు కావాల్సిన అమౌంట్ అనేది జనరేట్ చేస్తది. సో, అదే ఈ ఫైర్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ మనం చూస్తే అసలు ఈ ఫైర్ నంబర్ అనేది ఎలా వస్తుంది? ఎలా జనరేట్ చేస్తామంటే మనకున్న యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్‌ని 25తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే నంబర్ దాన్ని ఫైర్ నంబర్ అంటారనమాట. సో, మీరు యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ అంటే మీకు నెలకెంత ఖర్చవుతుందో చూసుకునేసి, అది సంవత్సరానికి లెక్కేయండి. అంటే ఇంటూ 12 ఏసుకుంటే యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ ఎంతున్నాయనేది మనకి కనిపిస్తుంది. ఆ యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్‌ని మనము 25 టైమ్స్ మల్టిప్లై చేసాం. అంత డబ్బు గనక మీకు ఈ మూమెంట్‌లో మీ దగ్గర ఉన్నట్టే కంగ్రాచ్యులేషన్స్. మీరు అవేర్‌గా ఉంటే మీరిప్పుడు మీ లైఫ్‌లో చాయిస్ అనేది మీరు చూసుకోవచ్చు. చేయొచ్చు. మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఎందుకంటే ఆ అమౌంట్ మీకు మనీ అనేది జనరేట్ చేయగలిగే కెపాసిటీని మీకు ఇస్తుంది. సో, మీరేదైనా చేయొచ్చు. సో, ఆఫ్‌కోర్స్ అది ఆస్తి రూపంలో ఉందా? క్యాష్ రూపంలో ఉందా? అనేది వేరే సంగతి. అట్‌లీస్ట్ ఉంటే మీరు దాన్ని ట్రాన్స్‌ఫార్మబుల్‌గా చేసుకునేసేసి దాని నుంచి ఒక ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ ఫైర్ నంబర్ అనే కాన్సెప్ట్ ఏందంటే బేసిక్‌గా మీకు ఫైర్ నంబర్ అంత అమౌంట్ అనేది మీ దగ్గర ఉంటే 4% అందులో మీరు తీస్తా ఉన్న ఆ అమౌంట్‌కి మీకు వడ్డీ వస్తా ఉండిద్ది కాబట్టి 6-8% వడ్డీ వస్తా ఉండిద్ది కాబట్టి, ఇంకా నిరంతరము మీకు కావాల్సిన ఎక్స్‌పెన్సెస్ అనేది ఇంకా మీకు మీట్ అయిపోతా ఉంటాయి. ప్లస్ ఆ అమౌంట్ కొంత కొంత పెరుగుతా ఉంటది. అంటే మన ఇన్‌ఫ్లేషన్‌ని అకౌంట్‌లోకి తీసుకున్నా గాని స్టిల్ ఇట్ మేనేజెస్ అండ్ వర్క్స్ ఔట్. ఇందులో ఇంకా వేరే నంబర్స్ కూడా ఉన్నాయి. లీన్ ఫైర్ అంటే అట్‌లీస్ట్ 20 టైమ్స్ అన్నా ఉండాలి. 25 కాకుండా. ఇంకోటేంటంటే ఫ్యాట్ ఫైర్ అంటే 50 టైమ్స్ అంటే ఇంకా ఎక్కువ బఫర్ పెట్టుకోవడం. మనం చూసుకున్నాం కదా! ఎర్రర్ ఆఫ్ మార్జిన్ అనేది పెట్టుకొని చూస్తాం. అంటే 25 ఉండిద్దా? లేదా మనకు అన్‌ఫోర్‌సీన్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా రావచ్చు. ఎక్కడన్నా ఎక్కువ అవసరం రావచ్చు. సో, ఈ నంబర్ సరిపోద్దా లేదా అనే దానికి ఎక్స్‌టెన్షన్ చేసుకున్నాడు. బట్ టు బీ ఫ్రాంక్ అట్‌లీస్ట్ మనం స్టార్ట్ చేసి చూస్తే ఈ ఫైర్ నంబర్ ఇంటూ 25 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ అనేది చూసుకొని పెడదామాట. అసలు సరే మనకి ఇవి చూసాం. ఫైర్ నంబర్ చెప్పారు బానే ఉంది. యూఎస్‌లో మూవ్‌మెంట్ అనొచ్చింది. ఎందుకు మనం పని చేయకుండా సోమరిగా ఉండాలా? దేని గురించి మనకి ఫైర్ అనే దానికి ఈ ఎర్లీ రిటైర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఎందుకొచ్చిందంటే, మీకు నచ్చిన పని మీరు చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ టైమ్ టు పర్స్యూ యువర్ ప్యాషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే లెస్ స్ట్రెస్. అంటే మనీ గురించి మీరు వర్క్ చేయక్కర్లేదు. మీరు వర్క్ చేస్తున్నారంటే అదొక ఇంట్రెస్ట్‌తో మీరు చేసే జాబ్ మీద మీకు ఉండే ఇంట్రెస్ట్‌తో లేకపోతే ప్యాషన్‌తో చేసే థింగ్స్‌ని చేసుకోవచ్చు. మూడో పాయింట్ ఏందంటే మీ లైఫ్‌కి ఎక్కువ లైఫ్ అనేది వస్తది. అంటే ఆహ్, మెకానికల్‌గా లేకపోతే వరల్డ్‌లీ థింగ్స్ కాకుండా మీరు ఎక్కువ లైఫ్ అనేదాన్ని గెయిన్ చేయగలుగుతారు. సో, ఆ 3 థింగ్స్ మీకు ఎర్లీగా రిటైర్ అవ్వడం వల్ల మీరు అటైన్ చేయగలుగుతారు. సో, ఇది ఫైర్ ఐ మీన్ ఎర్లీ రిటైర్మెంట్ కాన్సెప్ట్. దీని తర్వాత మనం గనక చూస్తే ఈ ఎర్లీ రిటైర్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏందంటే మీ ఎక్స్‌పెన్సెస్‌ని ఖచ్చితంగా మీరు ట్రాక్ చేసుకుంటా ఉండాలి. ఎంత ఖర్చవుతుంది నెలకి? అనవసరమైనవి ఎంత పెడుతున్నావు? ఏం చేస్తున్నావు? కట్ ద ఫ్లఫ్ సెకండ్ పాయింట్. అంటే అన్నెసరీ ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు దర్జాలకి స్పెండ్ చేస్తున్నారో అవి చేసి పెట్టాలి. ఇంకో మూడో పాయింట్ ఏందంటే అగ్రెసివ్‌గా సేవ్ చేయాలి. సేవింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మీకొచ్చే ఇన్‌కమ్‌లో ఎక్కువ సేవింగ్స్ అనేది చేస్తా ఉండాలి. నెక్స్ట్ ఏందంటే ఇన్వెస్ట్ స్మార్ట్‌లీ. స్మార్ట్‌గా మీరు ఇన్వెస్ట్ చేస్తా ఉండాలి. వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే రియల్ ఎస్టేట్ గానీ, స్టాక్స్ గానీ, బాండ్స్ గానీ, ఎఫ్‌డీలు గానీ వీటిలో చేసుకోవచ్చనమాట. సో, మీరు ఇవన్నీ చేసి ఎర్లీ రిటైర్ చేసి ఏమైపోద్దంటే మీరు ఫ్రీ అయిపోతారు. సో, మామూలుగా ఏందంటే మీరు ఎంత సేవ్ చేసి ఎంత అగ్రెసివ్‌గా చేస్తే దాని తర్వాత నుంచి మీరు 9-5 చేసే జాబ్ కన్నా మీ మనీ అనేది ఇంకా ఎక్కువ కష్టపడిద్ది.
ఆ కష్టపడిన దాంతో అమౌంట్ అనేది జనరేట్ చేస్తది. దాని నుంచి వచ్చే రిటర్న్స్‌తో మీరు మీ మిగిలిన లైఫ్‌ని చేసుకోవచ్చు. సో, ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మీరు అటైన్ చేయొచ్చనమాట. సో, అదే ఈ కాన్సెప్ట్. మీరు ఫ్రీడమ్‌ని అటైన్ చేశాక దాన్ని యూజ్ చేస్తారా? చేయరా? మీరు ఉన్న జాబ్‌లో మీ ప్యాషనేట్ రోల్ కంటిన్యూ చేస్తారా? లేదా ఇంకేదన్నా ఎక్స్‌ట్రా థింగ్స్ పర్స్యూ చేస్తారా అనేది మీ ఇంట్రెస్ట్. సో, ఈ పాయింట్స్ సరే మనం ఫైర్ నంబర్ చూసాము. సో, మీరు అంచనాల్లో యేసుకొనుంటారు. ఓకే. ఇయర్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత ఇంటూ 25 చేసి మీకెంత ఫైర్ నంబర్ వచ్చిందని చూసుకుంటాం. సరే ఈ ఫైర్ నంబర్ వచ్చింది బానే ఉంది. కానీ ఆహ్, ఈ ఫైర్ నంబర్ ఇప్పటికుంది. నేను ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత రిటైర్ అయితే అప్పటికి ఈ అమౌంట్ సరిపోదు. అప్పటికి ఖర్చులు కూడా పెరిగిపోయి ఉంటాయి గదా! అసలు ఆ అమౌంట్ అచీవ్ చేయడానికి మనం ఏం జేయాలి? ఎంత సేవ్ చేస్తే ఆ అమౌంట్ అచీవ్ చేస్తది? అలాంటి ఏదన్నా థింగ్ ఉందా? సో, చాలామంది ఫైర్ నంబర్ ఏంటి? ఎంత కావాలి? అనేది చెప్తారు. అది ఈజీ క్యాలిక్యులేషనే చేసి చెప్తామాట. కానీ ఏం చేస్తే మనకిది ఫైర్ నంబర్ వస్తది? ఎంత సేవ్ చేసే దాని మీద ఒక బాల్ పాక్ ఐడియా అనే దానికి చేయడం కోసం నేను ఒక ఎక్సెల్ షీట్ చార్ట్ అనేది క్రియేట్ చేశాను. సో, ఈ ఎక్సెల్ షీట్‌లో మనం ఎళ్దాము. ఒకసారి చూద్దాం ఏమవుతుందని. సో, ఇందులో గనక మీరు చూస్తే ఈ సైడ్ డిస్క్రిప్షన్ అంతా ఉంది. మీరు ఎలా చేయొచ్చు. సో, దీని మెయిన్ కేటగరీస్ ఏందంటే మీ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఏజ్ ఎలా ఉంది, రిటైర్మెంట్ ఎలా ఏ కాలమ్‌లో వచ్చేసి అన్ని ట్యాబ్స్ వాటి డీటెయిల్స్ ఇచ్చారు. బిలో యాక్చువల్ నంబర్స్ ఉన్నాయి. మీరు ఎంటర్ చేయాల్సింది మంత్లీ ఎక్స్‌పెన్సెస్. దీంట్లో నేను 10,000 ఎంటర్ చేశాను. దాని తర్వాత దానికి తగ్గట్టు ఇయర్లీ ఎక్స్‌పెన్సెస్ వచ్చింది. సో, దానికి నా కరెంట్ ఏజ్ ఎంత? రిటైర్మెంట్ ఏజ్ నేను ఎప్పటికవుతాను? 60 ఇయర్స్‌కి అవుతాను అనుకోండి. సో, దీంట్లో మీకు చూపిస్తుంది. మీరు ఎంత సేవింగ్ టు ఎక్స్‌పెన్స్ రేషియో ఉండాలి. మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఉంటే ఎంత సేవ్ చేయాలి? మీరు 60 ఏళ్ళకి రిటైర్ అవ్వాలంటే మీరు ఇయర్స్ టు రిటైర్ 35 ఇయర్స్ ఉన్నాయి. సో, 14% మీరు గనక సేవ్ చేస్తారు. మీకొచ్చే దాంట్లో 86% ఖర్చు పెట్టినా సరిపోద్ది. 17% అంటే మీ ఎక్స్‌పెన్సెస్‌లో 17% అట్‌లీస్ట్ మీరు సేవింగ్ చేస్తామని చెప్పాలి. సరే మీరు ఎర్లీగా రిటైర్ అవ్వండి. 55 ఇయర్స్‌కే రిటైర్ అవ్వండి. అప్పుడు మీకు మారిపోద్ది. 30 ఇయర్సే మీకు గ్యాప్ ఉంది. సో, మీరప్పుడు 14% కాకుండా ఇచ్చేయాలి. అదే మీరు 15 ఇయర్స్ రిటైర్ అవ్వాలంటే ఎంత ఖర్చులున్నాయో అంత సేవింగ్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 50.9, 49.1% అనమాట. సో, ఈ టేబుల్ ఈ ఎక్సెల్ షీట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేసి చేసుకోవచ్చు. అవే కాకుండా ఇంకో పారామీటర్ సేవింగ్ రిటర్న్ రేషియోస్ అంటే మీరు ఎంత సేవ్ చేసేదానికి ఎంత రిటర్న్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతారు. అది 10% 15% మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రతిసారి. ప్లస్ ఆ ఇన్‌ఫ్లేషన్ రేట్ కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి ఆహ్, బే చేసేదాన్ని బట్టి మనకి ఆ ఫైర్ నంబరు ఇన్‌ఫ్లేటెడ్ ఫైర్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 ఉంది. ఫర్ 30 లాక్స్ ఉంది. దాన్ని ఇన్‌ఫ్లేట్ 3%తో చేస్తే 43,00,000కి మనకి ఈ ఐడియా అనేది వస్తూ ఉంది. సో, యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్. కానీ ఫండమెంటల్‌గా మీరు ఆహ్, ఎడిట్ చేయాల్సిన నంబర్స్ ఏందంటే P10లో మంత్లీ ఎక్స్‌పెన్సెస్ దాని తర్వాత మీ కరెంట్ ఏజ్ B15లో ఇంకా 16థ్ రో బి వాల్యూలో రిటైర్మెంట్ ఏజ్. ఈ 3 చేస్తే మీకు అన్నీ కాలిక్యులేట్ చేసి వస్తాయన్నమాట. అవి కాకుండా మీరు సేవింగ్స్ కూడా నేను ఇయర్లీ నాకు ఇంక్రిమెంట్ వస్తే 10% కదా ఎక్కువ చేస్తా అంటూ దాన్ని అంత నంబర్‌తో మల్టిప్లై చేయండి. అంటే అది డివైడెడ్ బై 100లో ఉంది. అందుకే 0.1 ఉంది. 10 డివైడెడ్ బై 100 0.1. సో, మీరు 15% చేస్తే 0.15 ఒకవేళ 20% రిటర్న్స్ మీరు జనరేట్ చేయగలిగితే డిఫరెంట్ థింగ్. సో, ఈ నంబర్ అయితే మీరు పెట్టుకోండి. ఎలా వస్తుంది ఆ రిటర్న్ అనేది అది మీ చాయిస్. మీకు ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. దాని నుంచి కౌలొస్తున్నాయా? లేదా హౌసెస్ ఉన్నాయి. దాని నుంచి రెంట్స్ వస్తున్నాయా? లేదా ఎఫ్‌డీలో పెట్టుకున్నారు. దాని నుంచి మనీ వస్తుందా అనే పాయింట్ ఉంటుందన్నమాట. ఈ ఫైర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకంటూ మీ గురించి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మీరు ఏ డైరెక్షన్ ఎళ్ళాలా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మధ్యలో ఏమన్నా మిత్స్ ఉన్నాయా? ఏంటి అనేటివన్నీ అది క్లారిఫై చేస్తాయి. ప్లస్ ఈ ఎక్స్‌పెన్సెస్ మీరు యాడ్ చేస్తారో మీరు రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ పెట్టుకొని ఉండొచ్చు. లగ్జరీ ఐటెమ్స్ ఉండకపోయి ఉండొచ్చు. సో, ఈ అమౌంట్ కాకుండా కూడా ఇంకా ఎక్సెస్ కావాలి. మీ హెల్త్‌కి, మీ పిల్లల చదువులకి, లేకపోతే మీరు ఇంకేదైనా అసెట్ కొనాలనుకున్నా, జ్యువెలరీ కొనాలనుకున్నా, సరదాలకి, టూర్‌లకి అయి సెపరేట్. అవన్నీ కూడా మీరు తర్వాత బైఫర్కేట్ చేసుకోవచ్చు. కానీ మీరు కెరియర్‌లో స్టార్ట్ అవుతున్నారా? ఆహ్, ఎర్లీ స్టేజ్ ఉన్నారు. జస్ట్ ఇప్పుడే జాబ్ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యేసారు. మీకు కొత్తగా వచ్చింది. ఓకే. మంచి రెమ్యునరేషన్‌లో ఉన్నారు. లేదా నెక్స్ట్ థింగ్స్‌కెళ్ళేది మీరు చూస్తే మీకు ఈ ఐడియా అనేది క్లియర్‌గా వస్తుంది. ఓకే. థాంక్స్ ఎవ్రీవన్. హోప్ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్. డిస్క్రిప్షన్‌లో అయితే ఎక్సెల్ షీట్‌కి లింక్ అటాచ్ చేశాను. మీరు చేసి చూడండి. ఏమన్నా సజెషన్స్, కామెంట్స్ ఉంటే చెప్పండి. ఆర్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ రిగార్డింగ్ ద సేమ్.